లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్న రాజమౌళి గారు అర్హులు అని మేము డిసైడ్ చేయడం జరిగింది. అండ్ రమ గారిని కూడా స్టేజ్ మీదకి మేము రమ్మని అడగట్లేదు, రాజమౌళి గారు రావాలి. అమ్మో, ఈయన స్పీడ్తో మ్యాచ్ చేయడం చాలా కష్టం. మనం ఒకటి అనుకుంటే మనసులో 100 అనుకుంటారు. వేసేయండి. క్వశ్చన్ ఏం వస్తుందని నాకు బోలెడంత యాంగ్షియస్గా ఉంది. వెయిట్ 1000 కోట్లు. క్వశ్చన్: మీరు ఇంత హెల్తీగా ఉండడానికి ఫాలో అయ్యే డైట్ టిప్స్ ఏంటి? చెప్తానండి. దానికన్నా ముందు మీకు క్వశ్చన్ ఉంది. అందరికీ ఏదో రాంగ్ వెయిట్ చూపిస్తుంది అని చెప్పినారు. ఫస్ట్ మీరు మాత్రం అబ్బో నా వెయిట్ ఎంత బాగా వచ్చింది, కరెక్ట్ వచ్చింది, గంతులు వేసుకుంటే వెళ్ళారు. ఎంత చూపించిందండి? 45 అని చెప్పి అలా ఇసిరేశారు దాన్ని బయటికి, ఎవరో చూడకుండా. నేను తీసాను దీని మీద నెంబర్ కూడా ఉంది. అబ్బాయిల జీతం అమ్మాయిల వెయిట్ చెప్పకూడదు అంతేనంటారా? చూపించొద్దా? చెప్పండి, పర్వాలేదు. అంటే దీని మీద 54 అని ఉంది. చూపించండి. అది నా వయసేమో. ఓకే, మాకు తెలియకూడదని చెప్పి విసిరేశారా మీరు? మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకుంటే మీరు నన్ను రివర్స్ లో అడిగారు. సరే, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఇన్ఫాక్ట్ దాని వెనకాల ఇంకో క్వశ్చన్ కూడా ఉండింది నాకు, అది నేను అడగలేదు. మేకప్ ముందు నా వెయిట్ ఎంత, మేకప్ తర్వాత ఎంత అని. ఓకే, మీ డైట్ షీట్ ఏంటి? నా డైట్ షీట్ ఏం లేదండి. అదే మాకు అర్థమవుతుంది, రమ్మగారు ఏం చేయట్లేదని. నేను బాగా తిండి ప్రియుడిని. స్వీట్స్ అంటే బాగా ఇష్టం, చాలా ఎక్కువ తింటాను. తిన్నప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటాను, తగ్గేటప్పుడు స్వీట్స్ మానేస్తాను అంతే. స్వీట్స్ మానడం అంటే పెద్దగా మానను. మావిడ ఫుడ్ చేసి పెడితే పెద్ద డైట్ ఫుడ్ ఏ ఉండదండి, ప్రాపర్ హోమ్ ఫుడ్ అంతే. హోమ్ ఫుడ్ తింటే తగ్గుతా, తినకపోతే పెరుగుతా. ఏముందండి, మీరు బాగా ఇష్టమైన స్వీట్ తింటారు, పెరిగినప్పుడు బాహుబలి షూటింగ్ చేసుకుంటారు, అంతే కదా. ఇదిగోండి, మీకు ఈ జిలేబీ కాకుండా ఇంకేదో ఇష్టమైన స్వీట్ ఉందంట, ఆ పేరేమిటో కనుక్కోమని వాడు ఒకటే గోల. అది ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మీరు ఇది ఇచ్చారని అక్కడ మా ఆవిడ చూసిందంటే మీకు అది మీరేం చూడలేదు రమ్మగారు. ఆ స్వీట్, మీకు ఇష్టమైన స్వీట్ ఏదో పేరు? స్వీటీ అంటే నాకు బాగా ఇష్టం అండి. అది హీరోయిన్ అండి, నేను అడుగుతుంది స్వీట్స్. అంటే సున్నుండలాగా సంథింగ్ ఏదో ఉంది. సున్నుండలు బాగా ఇష్టం, బట్ నాకు ఇష్టం లేని స్వీట్ అంటే ఏం లేదండి. ఏ స్వీట్ అయినా చాలా ఇష్టంగా తింటాను. ఒక జున్ను కొంచెం పెద్ద ఇష్టం ఉండదు, అది తప్ప మిగతా అన్ని చాలా బాగా తింటా. కానీ అదే మీ అదృష్టం, కొంతమందికి కనిపించదు, కొంతమందికి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు సైకిల్ ఎక్కేస్తే. ఓకే.